వెల్కమ్ టు ది లియో. పోలీసులు అంటే రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరగకుండా గంజాయి రవాణా లాంటివి జరగకుండా అడ్డుకుంటారు. మనకు తెలుసు, సాధారణంగా గంజాయి అనగానే మనకు మొదట పోలీసులు గుర్తొస్తారు. ఎందుకంటే దాని మీద ఉన్న తీవ్రమైన కేసులు అలాంటివి. పోలీసులు కూడా అంతే పకడ్బందీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నారు. అయితే దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయిని పట్టుకోవాల్సిన పోలీసులు ఈరోజు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అది కూడా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో పోలీసులకు దొరికిపోయారు. ఎందుకు దొరికిపోయారు అంటే అసలు పోలీసులకు గంజాయి రవాణా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తీరా ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే జీతాలు సరిపడక, సమయానికి రాక, వచ్చిన జీతాలు సరిపడక, కుటుంబాన్ని పోషించలేక అప్పుల భారం పెరిగిపోయి సిక్ లీవ్ పెట్టి మరీ వాళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. ఇది అత్యంత దురదృష్టకరం, బాధాకరం కూడా. ఎందుకంటే గంజాయిని పట్టుకోవాల్సిన పోలీసులే ఈరోజు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారంటే అది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కే సిగ్గుచేటు. ఆ దొరికిన ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఏపీఎస్పీ బెటాలియన్ 3వ బెటాలియన్కి చెందిన కానిస్టేబుల్. అంటే వారిద్దరూ అనుకుని కావాలని ఆ మచిలీపట్నంలో ఒక ప్రాంతంలో గంజాయిని కొని దాన్ని స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ శివార్లలో దొరికిపోవడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే మంచి పేరు ఉండేది. క్రిమినల్స్ని పట్టుకోవడంలో కానివ్వండి, టెక్నాలజీని యూజ్ చేయడంలో కానివ్వండి, నేర నియంత్రణలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్కు గతంలో 2014 నుంచి 19 వరకు అనేక పథకాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అభినందించింది, కేంద్ర హోంశాఖ అభినందించింది. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఇతర రాష్ట్రాలకు సూచించింది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేసే స్థాయికి దిగజారిపోయిందంటే వ్యవస్థ ఎంత హీనంగా అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరీ దౌర్భాగ్యం ఏంటంటే కుటుంబాన్ని గడపడం కోసం పోలీసులు ఇలా ఈ అడ్డదారులు తొక్కటం. ఎందుకంటే ఒక్కసారి అమ్మితే భారీ మొత్తంలో వస్తుంది, అప్పులైతే ఇచ్చేసి సెటిల్ అయిపోవచ్చు అని బహుశా వాళ్ళు ఏదైనా దురాశ కలిగితే కలిగి ఉండొచ్చు. కానీ అది ఎంత తీవ్రమైంది, అసలు గంజాయి వల్ల జరిగే నష్టం సాధారణ ప్రజల కంటే పోలీసులు కదా ఎక్కువ తెలుసు. గంజాయి వల్ల ఎంతమంది బానిసలుగా మారిపోతున్నారు, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది పోలీసులే కదా అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహించేది. అలాంటి పోలీసులే వాళ్ళ చేతిలో తీసుకెళ్లి గంజాయి అమ్మటం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? దీని వెనక ఖచ్చితంగా రాజకీయ ప్రాబల్యం ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళ పేర్లు బయటకు రాకుండా కేవలం వీళ్ళని మాత్రమే ఇరికించారు. దీని వెనక కొంత రాజకీయ ప్రాబల్యం కూడా ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. దీని మీద చంద్రబాబు గారు కూడా నిన్న సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అదే చెప్పారు. దురదృష్టకరం, కానీ దీని వెనక ఉన్న చెయ్యి ఎవరిది? వాళ్లే తీసుకెళ్ళి ఇచ్చేంత ఇది ఉండదు. ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులా లేదా పై స్థాయి అధికారులా, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండుంటారని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా విమర్శించడం జరిగింది. సో ఆ కానిస్టేబుల్ వీరిద్దరే, వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఇదై ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పరుగు పోవటమే కాకుండా ఈ రెండు ఫ్యామిలీలు కూడా ఎంత బాధపడి ఉంటాయి జరిగిన ఘటనకు. సో వాళ్ళే ఈ ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళే నిన్న పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత చూడొచ్చు వాళ్ళు వేసుకెళ్ళినటువంటి వాహనం నెంబర్తో సహా కూడా మనకైతే ఇక్కడ కనపడుతుంది. దీనికి సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేసి సీజ్ చేసిన తర్వాత వీడియో కూడా ఒకటి విడుదల చేశారు, అది కూడా ఒకసారి చూడండి. ఇది నిన్న తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర దాదాపుగా 22 కేజీల గంజాయి, కేజీ అర కేజీ కాదు, మొత్తంగా 22 కేజీల గంజాయిని అయితే మొత్తంగా స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి చూడండి, అది మొత్తం గంజాయి అంతా కూడా బయటికి తీశారు. వారి దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిగ్గుచేటు, వాళ్ళు నేరస్తులను పట్టుకోవాల్సిన వాళ్లే ఈరోజు పక్క రాష్ట్ర పోలీసుల చేతుల్లో నేరస్తులుగా నిలబడ్డారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? చూడండి మొత్తం గంజాయి ఎంత ఉందో. అంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయింది. ప్రధానంగా జీతాలు సమయానికి రాకపోవటం, వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిట్లోనూ కోత పెట్టింది. కాకపోతే ఏంటంటే పోలీసులు అందరిలాగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయలేరు కాబట్టి సరిపోయింది. కానీ మిగతా ఉద్యోగులకు వచ్చిన నష్టమే ఇప్పుడు పోలీసు ఉద్యోగులకు కూడా వచ్చింది. వారి జీతాలు వారికి పూర్తిగా తగ్గిపోయాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో మేలు జరుగుద్దని భావించిన పోలీసులకు చివరికి మిగిలింది ఏమీ లేదు. దాంతో చేసేది లేక చేసిన అప్పులు తీర్చాలి. తలెత్తుకుని సమాజంలో ఒక పోలీసు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకళ్ళ మాట అంటే పడే పరిస్థితి ఉండదు. తలెత్తుకుని బతకాలంటే అప్పులు తీర్చాలి. అప్పులు తీర్చాలంటే వచ్చిన జీతాలు సరిపోవు. ఈఎంఐలు మొత్తం పోను పోక 15,000 20,000 సుమారు చేతిలో ఉంటుంది. ఒక ఫ్యామిలీ గడవాలంటే ఇంటి రెంటే 10,000 ఉంటుంది ఈ రోజుల్లో. వాళ్ళు ఉండే రెంటే 10,000 ఉంటుంది. వాళ్ళ పెట్రోల్ ఖర్చులు ఉంటాయి. అలాగే ఒక కుటుంబాన్ని నడపాలంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి? ప్రస్తుతం ధరలు ఏ విధంగా ఉన్నాయి? కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ చేతికి వచ్చేది తింటాకి ఉంటాకే చాలనప్పుడు చేసిన అప్పులను ఎలా తీర్చాలి?
అందుకే గత్యంతరం లేక పోలీసులు అయితే ఇలాగ గంజాయి స్మగ్లింగ్కి దిగినట్టుగా తెలిసింది. ఇద్దరు కానిస్టేబుల్, ఒకరు పట్నాయక్ కాగా మరొకరు శ్రీనివాసు, వీళ్ళిద్దరూ కూడా ఏపీఎస్పీ బెటాలియన్ 3వ బెటాలియన్ చెందిన కానిస్టేబుళ్ళు గత కొద్ది రోజుల క్రితం సిక్కులు పెట్టి వీరిరువురు కూడా మచిలీపట్నంలో ఒక ప్రాంతం, మరి ఆ మచిలీపట్నంలో గంజాయి ఎక్కడ దొరుకుతుందో కూడా ఈ పోలీసులకు తెలుసు. వాస్తవానికి అలాంటి ప్లేసులకి వెళ్ళి రైడ్ చేయాలి. ఒక మధ్యవర్తిని పట్టుకుని వెళ్ళి గంజాయి అయితే తీసుకున్నట్టుగా తెలిసింది. సరే, ఈ విచారణలో అది ఎక్కడ దొరికింది ఏంటనేది మొత్తం కూడా కూపీలాగుతారు అనుకోండి. గంజాయి అక్కడ మచిలీపట్నం వెళ్ళి తీసుకుని ఒక వాహనంలో పెట్టుకుని తీసుకెళ్ళి మొత్తం బాగానే తీసుకెళ్లారు. బట్ తెలంగాణ పోలీసులకు, హైదరాబాద్ పోలీసులకు పక్కా సమాచారం ఉండటంతో వారంతా కూడా వాహనాన్ని సీజ్ చేసి పట్టుకుని గంజాయి అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరువు పోయింది. గతంలో పోలీసుల మీద అనేక వివాదాలు వచ్చాయి కానీ ఇలాగ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబట్టడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అసలు ఇటీవల కాలంలో గంజాయి ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. అది చెన్నైలో దొరకనివ్వండి, బెంగళూరులో దొరకనివ్వండి, హైదరాబాద్లో దొరకనివ్వండి, లేదా ఇంకో చోట దొరకనివ్వండి, ఎక్కడ పట్టుకున్నా ఆ పోలీసులు అంతిమంగా చెప్పేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో అంత గంజాయి ఎలా ఉంది? ఎందుకు పోలీసులు దాని మీద దాడులు చేసి మొత్తాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? చివరికి పోలీసులే ఈరోజు గంజాయిని అమ్మే స్థాయికి వచ్చేశారు. ఇది ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ పరువును తీసింది. వాళ్ళు పొట్టకూసి కోసమో లేదా జీవితం కోసమో చేసినప్పటికీ కూడా చేసిన పని తప్పు పను. కానీ దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఒక ప్రబల్యం ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళేమో హెడ్ కానిస్టేబుల్, ఒకళ్ళేమో కానిస్టేబుల్. ఆ స్థాయిలో ఇంత ధైర్యం చేసి 22 కేజీలు, అదేమి గ్రాము అరగ్రాము కాదు, కేజీ అర కేజీ అంతకంటే కాదు, 22 కేజీల గంజాయిని ఈ విధంగా పట్టుకెళ్లే ప్రయత్నం చేశారంటే దీని వెనక వాళ్ళ పెద్దల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వారి ప్రోద్బలం లేనిదే వీళ్ళు ఇంత ధైర్యం చేసే అవకాశం ఉండదు. అయితే పై స్థాయి అధికారులైనా అయి ఉండాలా, లేదా పై స్థాయి నాయకులైనా అయి ఉండాలి. అందుకనే నిన్న చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా దీని వెనకున్న ఆస్తం ఎవరిదనేది బయటపడాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఏదైనా జరిగిన ఘటన మాత్రం దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా తలదించుకునే పరిస్థితి. ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వారికి సక్రమంగా జీతాలు ఇవ్వాలి. వారికి రావాల్సిన టీఏడిఏలు ఏమైనా ఉంటే సక్రమంగా అందిస్తే పోలీసులు కనీసం గౌరవంగా బొగుతారు. లేకపోతే చివరికి దొంగతనాలకు వెళ్ళామని ఆశ్చర్యపోవక్కర్లా. ఈరోజు గంజాయి అమ్మడానికి సిద్ధపడిన వాళ్ళు రేపు బ్రతుకు తెరువు కోసం దొంగతనాలు చేసినా చేస్తారు. అప్పుడు పోలీసులకి దొంగలకి తేడా లేకుండా పోద్ది. ఈరోజు పోలీసులకి గంజాయి అమ్మేవాడికి తేడా లేకుండా చేశారు పోలీసులు. వీళ్ళే పట్టుకోవాల్సింది, వీళ్ళు పక్క రాష్ట్ర పోలీసుల్లో బందీలుగా మిగిలారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. పోలీసులకు ఏదైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో వాటి పరిష్కారానికి కృషి చేయని పక్షంలో ఇలాంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పరువు పోయింది. ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళే ఈరోజు ఇలాంటి పనులకు దిగజారని చెప్పి విమర్శించే పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా పోలీసులకు సక్రమంగా జీతాలు ఇవ్వడంతో పాటు వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేయాలి.